ఇట్స్ మీ విలేజ్ బాయ్ మరికొత్త ఫిషింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన మా నమస్తే అందరికైతే మ్యాటర్ ఏంటంటే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ అయ్యాక ఛానల్లో అయితే మనకైతే ఆన్లైన్లో ఏదైతే కొత్తగా కనపడడం ఈ ప్రోడక్ట్ అయితే దీంతో అయితే ఫిషింగ్ వీడియో ఎలా ఉంటుందో చూద్దాం. వీడియో మటుకి ఎండ్ వరకు చూడండి గాయస్, ఫుల్ క్రేజీ ఉంటుంది అసలు. ఇలానే సపోర్ట్ చేయండి గాయస్, ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాయి గాయస్. అదే మంచిగా మాకు వచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. అందరు మీరు ఆర్డర్ ఏంటంటే కాకపోతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మా చూద్దాం ముందు ఎలా ఉంటుందో. వీడియో అయితే సూపర్ ఉంటుంది, చూడండి గాయస్. నైట్ ఇక్కడ 2 కిలోలు పడుతున్నాయి మాకు. చూడండి గాయస్, నైట్ వేటకి వెళ్తున్నాం. ఎట్లా క్లోజ్ చేసుకున్నాడు దీన్ని? క్లిప్ తీసుకుంటుందా? ఇది తీసుకునే దగ్గర బటన్ సరే పైకి పెట్టి క్లోజ్ ఇలా చేసుకోవాలి. దీన్ని ఇంట్లో పోతాయి గాయస్ చేపలు అయితే 2 కిలోలు పడతాయి చేపలు. బయటికి వెళ్ళారా? అయితే పడ్డాక తీసుకునేది ఇది. హోల్ ఇల్లుంటే చేపలు ఇట్లా ముడేసుకోవాలి లాస్ట్కి. సింపుల్. ఈరోజు ట్రై చేద్దాం పెట్టి. అలా పడతాయి. సో గాయస్ వేటకైతే బయలుదేరినాం. మెయిన్ మా ఫ్రెండ్స్ ముగ్గురు అయితే. ఇతను కూడా యూట్యూబర్, ఆ పిండి పట్టుకున్న అతను అయితే. అయితే బాయ్ దగ్గరికి వచ్చినాం గాయస్. ఇదే గాయస్ బాయ్. ఇప్పుడు వేసే ఏడేద్దాం. ఇదైతే ఆ చేపల వలలో వేయడానికి అయితే దానికైతే ఆహారం తౌడు అంటారు వాళ్ళు దాన్ని. ఇవా గాయస్ ఇదే. చూద్దాం మరి ఏమైందో ప్లాన్ అయితే. వీడియో తీసానికి ఎవరు లేరని అయితే ఆగుతున్నాం గాయస్. చూస్తాం వాళ్ళని వస్తారేమో. ఫస్ట్ అయితే పక్క పెడదాం. పిండి కలుపుతాం ప్రొడక్ట్ చూపిరా మనకి. ప్రొడక్ట్ చూపి గుంజితే ఇట్లా అవుతుంది. క్లిప్ చూపి. క్లిప్ ఉంటుంది. పక్కకు పెడదాం. ఫైనల్ గా బాయ్ దగ్గరికి అయితే రీచ్ అయినా మామ. అది ఏంటంటే తాడైతే దాంట్లో వేయడానికి చాలా పొడుగుగా ఉండాలి మామ. దాన్ని లోపల వేసినాకైతే గడ్డ మీద కట్టుకునేది కదా అయితే మొత్తానికి లోపల పోతుంది వాడు, మనకైతే దొరకదు. అందుకనే తాడు సాయంతో అయితే పైకి అయితే తీసుకోవచ్చు, లాక్కోవచ్చు మా చేపలు పడ్డాక. ఫుల్ వీడియో మట్టికి మొత్తం చూడండి గాయస్. ఫుల్ క్రేజీ ఉంటుంది అసలు. ఫన్ అంటే ఫన్ క్రేజీ ఉంటుంది అసలు. వేట ఎలా ఉంటుందో మీరే చూడండి గాయస్. ఐదు అయితే ఇది గాయస్ అనమాట. అల్లేయాలి ఇప్పుడు మనం. ఇది దీనికైతే మేత తయారు చేద్దాం. మేత దీన్ని కొంచెం పక్క పెడదాం. దీన్ని క్లోజ్ చేసి సైడ్ పెడదాం. గిల్ల వాటర్ ఉన్నాయా మోటార్లో? కొన్ని వాటర్ కావాలరా. ఒక కప్పు ఉంది, కప్పులో అది దగ్గరికి వచ్చి కింద పోయకు. మంచిగా ఉంటుంది. కింద పోయాకరా. కింద పోయాక అలానే కలుపుదాం. వద్దు దగ్గరికి వచ్చి చూపి. రౌండ్ ఫ్రెష్ వాటర్ బాయిల్లోనే వాటర్ కూడా బాయిల్లోనే మన దగ్గర అంటే తౌడుది. బర్రెకి బూస్ట్ కావాలని ఇది అయితే. దీన్ని తీసుకోవాలి పౌడర్. ఇది ఎందుకంటే కొర్రమేన్లు గిట్ వస్తే వాటికి ఇష్టం అన్నమాట. ఈ తౌడు పడతాయి వచ్చి తినే వాటికి మేత లెక్క అనమాట. మేత లెక్క అప్పుడే ఇట్లా ఒక 2 అయితే వేసుకుందాం. గట్టెన్గా రేసా అలకలేసావా? ముద్ద అయితే ఆ లేసి ఇట్లా కరిపోతుందని ఇలా చేస్తున్నాం కదా చూడండి. కూర్చోరా మనం పడతలో వీడియోలో. దీని తలిగి ఎట్ వస్తుందా ఫస్ట్ ఇక్కడ పోరా మీరు అలాగే పోరి ముందు పోరి పోరా అంటారా. కింద ముడేసిన ముడిపో బొచ్చేసిన ముందు ఒకటే ముడిరా. అది మనలు పసిగా చేశారు. చింపేవు కదల పక్క పక్కన లడ్డునే పెట్టాలి. లడ్డు పెడితే అలా కాదు. ఇట్లా అలా చేపలకు ఆహారం రెడీ చేసినా కానీ మొత్తానికైతే అది ఎలా కట్టాలో నాకైతే అర్థం కాలమని అయితే ఒక కవర్ తీసుకుని పైన కూడా సరిగా కట్టొస్తలే. కానీ దానికైతే స్టెప్ అయితే లేకుండా దానికైతే ముడేసినాం ఆ పైన. సౌండ్ పెడతా అర్థం కల్లా ప్లేస్ అన్నట్టు ఉంది. ముద్దగా లేరా వేద్దాం.
ఇప్పుడు ఆ ముద్ద తిన్నా ఇంకొక కవర్ కోసం లోపలికి వస్తాయి. మొత్తానికి అయితే ఈ విధంగా పెట్టినా బైక్ అయితే కాదు బైక్ మరి 2 బిడ్డలకు దేని తెలియదు. ఈ ముద్ద అయితే లోపల చూడండి అడి అంత తుత్తులు చిన్న చిన్న ముద్దలు అంటే ఏంటి అంతే ఎలా ఇస్తారు కొంచెం కింద ఉంచరాదు మళ్ళీ ఇక్కడ వస్తాయి లోపలికను మధ్యలో పడతాయి ఎన్నొచ్చి రాలే మరి ఎట్లా ఎడంగా రాడనా వీడియో మళ్ళీ చలో నడు నడు. ఫైనల్ గా చేపల వేట ఆయుధం అయితే రెడీ అయింది మామ. దాని అయితే నీటిలోకి దింపబోతున్నాం. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇసిరేదావు మనోడైతే ఇసిరేద్దాం చూస్తున్నావు. దాన్ని అయితే నేనైతే వద్దురా అంటుడు ఆడింటలేడు. దాని అయితే ఏ విధంగా వేయాలో మాకైతే అర్థం కావట్లేదు. మా ఇసిరేయాలన్నా వాళ్ళకి దిగేయాలన్నా చూస్తున్నాం. దాని అయితే అటు చూస్తున్నాం ఎలా వేయాలో. మనోడైతే మొత్తానికి ఇసిరేసింది కానీ కొంచెం క్రాస్ పడ్డది మా. దాని అయితే నేనైతే మళ్ళీ తీస్తా వెనక్కి అయితే దాన్ని. కానీ అలా అయితే పడితే చేపలు పడవని నాకైతే చాలా డౌట్ కొట్టింది. అందుకనే మళ్ళీ దాన్ని అయితే వెనక్కి గుంచాలి ఆగి నేను. చాలా క్రాస్ పడ్డది మొత్తానికి అయితే. అది ఇట్లా మునుగుతలేదు మా సరిగ్గా. అయితే సరిగ్గా మునుగుతలేదు. నేను వెనక్కి తీసి అయితే ఒక తాటిమట్ట సాయంత్రం అయితే సరిగ్గా కూర్చోబెట్టాను నేను దాన్ని అయితే బాయిల్ వేసిన తర్వాత అయితే ఒక 3 గంటలు ఆగుదామని పక్కనే బాయి పక్కన చిల్ అవుతున్నాం మొత్తం అందులో దీనికి. మనం అయితే ఈత కొట్టిన తర్వాత అయితే సాయంత్రం అయిపోయింది మా. మనకైతే చాలా టైం దగ్గర వచ్చేసి 4-4:30 అవుతుంది. మస్తు టైం కొట్టినాం మా ఈత మటుకి. ఫుల్ ఎంజాయ్ చేసినాం బావిలో. మనం వేసినాక మా చేపల వేటకైతే ఇప్పుడు చూద్దాం దాన్ని అయితే ఏ విధంగా ఉంటుంది. అక్కడ చూడండి మీకు చూపిస్తాం. అవాళ అందులో పడిపోకుండా అయితే ఈ తాడు సాయంతో అయితే ఒడ్డుకు కట్టుకోవాలి మా. గడ్డికి కట్టుకుని మన ఫ్రెండ్ గడ అయితే తిప్పుతుడు దాన్ని. చూద్దాం పడితే పడవా. దాని తాడిదే తాడు కూర్చున్నాం. వస్తుందా ఏమన్నా కొద్దిగా అంత తిన్నారా ఇంత లేరా తమ్ముడు. కొంచెం ఒక్కడి పోలేమో వాళ్ళకి చేపలు. గాయస్ మనకైతే చేపలు ఏం వల్లే. కాకపోతే కొంచెం అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అంత కష్టపడి చేసినాం కాబట్టి కొంచెం మేత మటుకి మొత్తం తినేది మాకు కొంచెం లేకుండా. ఇది కాబట్టి ఇంకొకసారి ట్రై చేద్దాం. కాకపోతే దాంట్లో ఉన్న మేత చేపల ఆహారం అయితే మొత్తం తినేమో. అసలు కొంచెం గుట్లేదు దాంట్లో మటుకి. ఎలా తినే అర్థం కాలే. ఒక కవర్ కట్టినా మా పైన అయితే దాన్ని అయితే తిప్పుతుంటాం. దాంట్లో మేత ఉందో లేదో కూడా తెలుస్తుంది. అసలు కొంచెము లేదు మా దాంట్లో ఆహారం అయితే. మొత్తం కొంచెం ఎత్తు లేకుండా తినే దాంట్లో అయితే. గాయస్ ఫస్ట్ టైం కాబట్టి లైట్ గాయస్ ఏం కాదు. మళ్ళీ ఇంకో 10 times ట్రై చేద్దాం ఒకటేసారి రాకుండా. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గాయస్.